ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. శుభమస్తు అండి. ఈ 2026 జూలై నెలలోకి వచ్చేసాము. కర్కాటక రాశి వారి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఈ నెల ఎలా ఉండబోతోంది అనే విషయాల గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. ముందుగా అసలు కర్కాటక రాశి వాళ్ళంటే స్వచ్ఛమైన మనస్సు. ఈ రాశికి అధిపతిన సాక్షాత్తు మనసుకు కారకుడైన చంద్రుడు, అందుకే స్వచ్ఛంగా ఉంటారు. కర్కాటక రాశి వారి మూడ్స్ కూడా ఆకాశంలో చంద్రుడి కళలు అప్ అండ్ డౌన్స్గా ఉన్నట్టుగా క్రాబ్ అవుతూ ఉంటాయి. అంటే ఎవరు ఛేదించలేని కఠినమైన కవచంలాగా ఉంటుంది. వీళ్ళంటే మనసు లోతుగా ఆలోచిస్తారు. ఈ కవచం లోపల వెన్నలాంటి అత్యంత సున్నితమైన మనస్సు మీ సొంతం. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు మీ హృదయం కరిగిపోతుంది. భావోద్వేగాలకు, కుటుంబ అనుబంధాలకు మీరు ఇచ్చేంత ప్రాముఖ్యత బహుశా ఏ రాశి వాళ్ళు ఇవ్వరేమో. మీ ఏదైనా సరే మీరు ఫిక్స్ అయితే వాళ్ళకి అంత అండగా నిలబడతారు. ఎవరైనా మిమ్మల్ని మోసం చేశారని తెలిస్తే మాత్రం అస్సలు వదలరు. అలాగే మీరు జీవితాంతం మర్చిపోలేరు కూడా. మీలో సహజమైన ఇంట్యూషన్ కారణంగా జరగబోయేది గ్రహించే శక్తి ముందుగా ఉంటుంది. వ్యాపారంలో అయినా, ఉద్యోగంలో అయినా, ఫ్రెండ్షిప్లో అయినా సరే. అలాగే ఇతరులకు రక్షణగా నిలబడటంలో, ప్రేమను పంచటంలో ఈ కర్కాటక రాశి వారికి మీకు మీరే సొంతం. ఈ జూలై 2026లో మీ గ్రహస్థితులు ఎలా ఉన్నాయో కూడా ఇప్పుడు చూద్దాం. ఈ నెలలో గ్రహ సంచారం మీకు కొన్ని అద్భుతమైన అవకాశాలతో పాటు చిన్న చిన్న సవాళ్లను కూడా తీసుకురాబోతుంది. సూర్యుడు ఈ నెలలో వరుసగా అంటే మీ 12వ మరియు మొదటి ఇంట్లో సంచరిస్తాడు. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఈ 2 స్థానాలు, వ్యయ స్థానము సూర్యుడికి సంచారం అంత అనుకూలమైనది కాదు. కాబట్టి సూర్యుడు నుంచి పెద్దగా మ్యాజిక్స్ ఏమీ ఆశించబాకండి. అసలు అసలైన గుడ్ న్యూస్ ఏంటంటే మార్స్ అంటే కుజుడు నడుచడ మొత్తం మీ లాభస్థానం అంటే 11వ ఇంట్లో తిష్ట వేసి కూర్చున్నాడు. ఇది మీకు ఎంతో అనుకూలమైన పరిస్థితి. దీనివల్ల కుజుడికి సంబంధించిన లేదా కుజుడు ఆధిపత్యం వహించే అంశాల్లో మీకు ఊహించిన స్థాయిలో లాభాలు వస్తాయి. జాతక గ్రహస్థితుల ప్రకారం జూలై నెలలో మీ బుర్రలో మితిమీరిన ఆలోచనలు, ఓవర్ థింకింగ్ సుడిగుండంలాగా తిరుగుతుంటుంది. కొన్ని అనారోగ్య బాధలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. డబ్బు నిలవకపోగా ఏదో ఒక రూపంలో కొత్త వ్యయాలు వచ్చి పడుతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సమయంలో మీరు ఎవరినైనా గుడ్డిగా నమ్ముతారో ఆ నమ్ముకున్న వారే మిమ్మల్ని మోసం చేసేటువంటి పరిస్థితి వస్తుంది. కనుక చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి చుట్టుపక్కల వారితో. ఉదయం లేవగానే ఏదో తెలియని నిరుత్సాహం మిమ్మల్ని ఆవహిస్తుంది. ఆ మూడు వల్ల మీలో తలపెట్టిన సర్వకార్యములందో విపరీతమైన ఆలస్యం జరుగుతుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు సైతం మీ ప్రశాంతతను దెబ్బతీస్తాయి. ఇక బుధుడి విషయానికి వస్తే జూలై 7వ తేదీ వరకు మీ మొదటి ఇంట్లో వక్రగతిలో ఉంటాడు. తర్వాత 12వ ఇంట్లోకి పెడతాడు. 12వ ఇంట్లో బుధుడు అంత యాక్టివ్గా కాకపోయినా తన సొంత రాశిలో ఉండటం వల్ల కొన్ని విషయాల్లో మీకు సపోర్ట్ చేస్తాడు. జూలై 25 వరకు బుధుడు వక్రగతిలో ఉండమన్నా కాస్త బలహీనంగానే ఉంటాడు. బృహస్పతి జూపిటర్ ప్లేస్మెంట్ పరంగా చూస్తే కొంచెం అటు ఇటుగా ఉన్న ఆయన ఉచితలో ఉండటం వల్ల అనేక విషయాల్లో మిమ్మల్ని ఒక రక్షణ కవచంలా కాపాడుతాడు. శుక్రుడు జూలై 4వ తేదీ వరకు మీ మొదటి ఇంట్లో ఉండి తర్వాత 2వ ఇంట్లో ధనస్థానంలోకి వెళతాడు. కాబట్టి నిజంగా అద్భుతమైన ప్లేస్మెంట్. అయితే రాహుకేతువులు కుజుడి దృష్టి వల్ల ఫలితాల్లో కొద్దిగా హెచ్చుతగ్గు అప్ అండ్ డౌన్స్ వస్తాయి. శని భగవానుడు మీకు భాగ్యస్థానంలో 9వ ఇంట్లో సంచరిస్తూ జూలై 27 తర్వాత వక్రగతి చెందుతాడు. రాహువు మీ 8వ ఇంట్లో ఉండటం వల్ల అంతగా కలిసి రాకపోవచ్చు. కేతువు కూడా సాధారణ ఫలితాల్లో ఇస్తాడు. మొత్తం చూసుకుంటే ఒక మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లాంటిది అనమాట. సగటుగా కొంచెం మెరుగైన ఫలితాలనే ఇస్తుంది. కొన్ని వాస్తవాలు మాత్రం జాగ్రత్తగా తీసుకోవాలి. ఇంట్లో వాతావరణం చూస్తే చిన్న చిన్న విషయాలకే భార్యాపుత్రాలతో కలహాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య ఎక్కువ ఆర్థిక విషయాలపైనే పదే పదే చర్చలు జరుగుతాయి. ఈ విషయాన్ని ముందే ఇస్తున్న హెచ్చరికలు కాబట్టి జాతకపరంగా జాగ్రత్తగా అడుగులు వేస్తూ మీరు వృత్తి వ్యాపారాల్లో కొంచెం ఫైనాన్షియల్గా ఆచితూచి వ్యవహరించండి. కర్మస్థానం అనే 10వ ఇంట్లో అధిపతి అయిన కుజుడు ఈ నెలలో ఎంతో బలంగా ఉన్నాడు. మీ ఆఫీసులో పడే కష్టానికి, శ్రమకు 100% ఫలితం అయితే తగ్గుతుంది. మీ లక్ష్యాన్ని, టార్గెట్స్ను సునాయాసంగా పూర్తి చేస్తారు. ఒక విజేతగా నిలబడతారు.
మీ పనితీరు చూసి మిమ్మల్ని అంతగా ఇష్టపడిన బాసులు కూడా మిమ్మల్ని చూసి మెచ్చుకుంటారు. ఫైనాన్షియల్గానే డల్గా ఉంటుంది. ఆఫీస్ పాలిటిక్స్ అన్నీ పటాపంచలు అయిపోతాయి. మీకు హీరో అవుతారు. వ్యాపారానికి కారకుడైన బుధుడు సప్తమ భావాధిపతి శని స్థానాలతో వల్ల వ్యాపారం యావరేజ్గా జరుగుతుంది. దశమ భావాధిపతి అయిన బుధుడు సపోర్ట్ వల్ల మీరు అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువే వచ్చినప్పటికీ కూడా స్థాయికి రీచ్ కారు. కాస్త ఓపికగా తెలివిగా అడుగులుగా వేయటం మంచిది. ముఖ్యంగా రిస్క్ తీసుకునే వ్యాపారం అంటే స్టాక్ మార్కెట్ కానీ గ్యాంబ్లింగ్ లాంటివి అస్సలు పెట్టవాకండి. పందాలు అస్సలు కాయవాకండి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే ఆర్థికంగా జూలై నెలలో మీకు ఎటువంటి ఫలితాలు పర్ఫెక్ట్గా ఇస్తాయంటే, శుక్రుడు జూలై 4వ తేదీ వరకు ధనకారకుడైన బృహస్పతితో కలిసి మీ మొదటి ఇంట్లో ఉంటాడు కాబట్టి, జూలై 4 తర్వాత 2వ ఇంట్లో ధనస్థానంలో వెళతాడు కాబట్టి గ్రహస్థితి మీ పర్సుకు చాలా మంచిది. మీరు పడిన కష్టానికి తగ్గ ఫలితం అయితే వస్తుంది. బోనస్లు, అనుకోని డబ్బులు చేతికందుతాయి. కర్మస్థానాధిపతి లాభస్థానంలో ఉండటం వల్ల మీ వృత్తి ద్వారానే ఆదాయం ఎక్కువ వస్తుంది. ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే, మీ చేతిలో డబ్బు అయితే బాగా వస్తుంది, కానీ ఆ డబ్బుని పొదుపు చేద్దాం అనుకుంటే మాత్రం వర్కౌట్ అవ్వదు. అది మళ్ళీ ఇంకో ఇన్వెస్ట్మెంట్కే ఖర్చు అయిపోతూ ఉంటుంది. పైగా 2వ ఇంటిపై రాహువు, కేతువు, కుజుడి ప్రభావం గట్టిగా ఉంటుంది కాబట్టి దీనివల్ల ఆదాయం ఎంత వస్తుందో మీకు తెలియకుండా అంత ఖర్చు అక్కడ రెడీగా ఉంటుంది. జేబులో డబ్బులు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి. పైన చెప్పుకున్నట్లుగా ఇంట్లో ఆర్థిక విషయాలపై చర్చలు కూడా ఈ ఖర్చుల వల్లే ఏర్పడతాయి. కాబట్టి అనవసరమైన ఆడంబరాలకి, లగ్జరీలకి పోకుండా బడ్జెట్ ప్లాన్ చేసుకొని ఖర్చు పెట్టుకోండి. కర్కాటక రాశి అధిపతి అయిన చంద్రుడు చాలా వేగంగా కదిలే గ్రహం కాబట్టి రోజువారీ మూడ్స్ కూడా అలాగే మారుతూ ఉంటాయి. మీ మొదటి ఇంట్లో బృహస్పతి, జూపిటర్ ఉచస్థితిలో ఉండటం వల్ల మీకు ఒక పెద్ద రక్షణ కవచంలా ఉంటుంది. మీకు గతంలో ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి ఈ నెలలో చాలా వరకు తగ్గిపోతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. సాధారణంగా 6వ ఇంటి రోగస్థానాధిపతి మొదటి ఇంట్లో ఉండటం మంచిది కాదు, కానీ అది శుభగ్రహమైన బృహస్పతి కావటం వల్ల మీకు నెగిటివ్ రిజల్ట్స్ రావు. కానీ ఇక్కడే మీకు ఒక విషయంలో చాలా అలర్ట్గా ఉండాలి. బృహస్పతి మొదటి ఇంట్లో ఉన్నప్పుడు మనిషికి తిండి మీద వ్యామోహం విపరీతంగా పెరుగుతుంది. టేస్ట్ కోసం జిహ్వ చాపల్యాన్ని ఆపుకోలేక పడని ఫుడ్ అంతా లాగించేస్తారు. జంక్ ఫుడ్, బయట ఆహారం ఎక్కువగా తినడం వల్ల అబ్డామినల్ సంబంధించిన డిజార్డర్స్ వచ్చే ఏర్పాటు ఉంది. మిమ్మల్ని చుట్టుముట్టేటువంటి సమస్యలు ఆరోగ్యకారకుడైన సూర్యుడికి కూడా ఈ నెలలో అనుకూలంగా లేకపోవడం వల్ల వస్తుంది. మీ ఆహారపు అలవాట్లను మీ కంట్రోల్లో పెట్టుకుంటే ఈ నెలలో ఆరోగ్యానికి వచ్చిన డోకా అయితే ఏమీ లేదు. మీ రొమాన్స్, వైవాహిక జీవితంలోకి వచ్చినట్టయితే ప్రేమకారకుడైన కుజుడు ఈ నెలలో శుక్రుడు రాశితో లాభస్థానంలో ఉండటం వల్ల ఈ లైఫ్ కలర్ఫుల్గాను, లవ్ లైఫ్ బాగుంటుంది. పార్ట్నర్తో చాలా రొమాంటిక్గా గడుపుతారు. కుజుడి వక్ర దృష్టి వల్ల మధ్య మధ్యలో చిన్న చిన్న వాదనలు, ఆపదోపాలు, అలకలు లాంటివి వస్తాయి. ఇక్కడ బృహస్పతి తన 5వ ఇంటి దృష్టితో సహాయం చేస్తాడు. మీరు కాస్త మెచ్యూర్డ్గా అర్థం చేసుకొని ఆలోచిస్తే చిన్న గొడవలు కూడా మీ ప్రేమను పెంచుకునే మధురమైన క్షణాలుగానే మారతాయి. ఆ అలకలు కూడా ఎవరైతే తమ ప్రేమను పెళ్లిపీటల దాకా తీసుకువెళ్ళాలనుకుంటారో, ఎంగేజ్మెంట్ చేసుకోవాలంటారో వారికి నెలలో పెద్దలతో మాట్లాడడం చాలా అనుకూలమైన శుభ సమయం. ఇక పెళ్ళైన వారి విషయానికి వస్తే మీ సప్తమ భావాధిపతి వైవాహిక స్థానం శని కొద్ది కాలంగా యావరేజ్ పొజిషన్లో ఉన్నప్పటికీ మిగిలిన గ్రహ సపోర్ట్ వల్ల మీ కాపురం సాఫీగానే సాగిపోతుంది. అప్పుడప్పుడు భార్యాపుత్రాలతో కలహాలు వచ్చినా మీలోని సర్దుకుపోయే తత్వం వలనే అన్నీ సర్దుకుపోతాయి. కుటుంబ పరంగా చూస్తే సూర్యుడు 12వ ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ స్థానంపై రాహుకేతువుల ప్రభావం వలన కుటుంబ వ్యవహారాలు చాలా సున్నితంగాను, ప్రేమతో డీల్ చేయవలసిన అవసరం ఉంది. ఎవరితోనూ పరుషంగా మాట్లాడకండి. కాస్త ఓపిక పడితే మీ ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. చివరిగా ఈ నెలలో మీరు పాటించాల్సిన చిన్న చిన్న పరిహారాలు, రెమెడీస్ చూద్దాం. ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే స్నానం చేసి సూర్యభగవానుని కుంకుమ పెట్టి అర్ఘ్యం సమర్పించండి. ప్రతిరోజు మీ నుదుట స్వచ్ఛమైన కుంకుమ పువ్వు, కేసరిని తిలకం దిద్దుకోండి. అవకాశం ఉన్నప్పుడు చిన్న పిల్లలకి తీపి పదార్థాలు పెట్టడం వల్ల బాలికలకి మీకు శుభం జరుగుతుంది. అలాగే మీరు చక్కగా నా వీడియోలు జాగ్రత్తగా చూస్తూ లైక్ కొట్టండి. మీ అందరికీ ఈ మాసం శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభమస్తు.